పండుగ పూట కూడా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడం చూసి హరీష్ వరవలేక లేనిపోని ఆరోపణలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను కూడా హరీష్ రాజకీయంగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కవిత చేపట్టబోయే యాత్రలో హరీష్ రావు భాగోత్వం బట్టబయలు కాబోతుందన్నారు బీర్ల ఐలయ్య. హరీష్ రావు మాట్లాడడం ఈరోజు హరీష్ రావు గారు పండుగ పూట కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నాడు. మరి తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన బుద్ధి మారక అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఇలా హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు. గత 10 ఏళ్ళ మీ ఫామ్ హౌస్ పాలనలో ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారు? మీ దోపిడీ, మీ అరాచకాలు, మీ స్కామ్ల వల్లనే తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది. మరి అది మర్చిపోయి ఇలా హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరగడం అత్యంత దురదృష్టకరం. దీన్ని కూడా హరీష్ రావు శవరాజకీయాలు చేస్తుంటూ మరి హరీష్ రావుకు నీతుడిని మాట్లాడుతుండా, దమాక్ లేక మాట్లాడుతుండా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి మా ఇంటి వ్యవహారం మేము ఇంట్లో చూసుకుంటాం. ముందుగా నీ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి దోపిడీ, మరి నీ సొంత కుటుంబంలో ఉన్నటువంటి కవితనే నిన్ను దొంగ ఇలా తెలంగాణను భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేసింది హరీష్ రావు అనుకుంటూ కూడా మరి నీ బుద్ధి ఎటు పోయిందో అర్థం